ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సాంగ్ రైటింగ్ గిఫ్ట్ ఉంది, క్రిస్టియన్ కాంటెంట్ చేస్తారు, స్ట్రాంగ్ బైబిల్ నాలెడ్జ్ ఉంది, థియాలజీ బుక్స్ చదువుతారు, డాక్టర్ని డిఫెండ్ చేస్తారు, 2 గంటలు ప్రార్థన చేస్తారని చెప్తే ఆ వ్యక్తిని చాలా స్పిరిచువల్ అని అనుకుంటాం కదా. ఇక్కడే చాలా మంది బిలీవర్స్ తక్కువ అవుతారు. మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే సరిపోతుందా? ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయాలి. ద రీజన్ ఫర్ ప్రిపరేషన్ ఈస్ టు అటెండ్ ద ఎగ్జామ్ కదా. అయితే ఒకరికి దేవుని గురించిన సరైన జ్ఞానం ఉండటం కానీ, లేఖనాలు సరిగా చదివే విధానం తెలిసి ఉండడం కానీ చూసి ఆ వ్యక్తిని చాలా స్పిరిచువల్ పర్సన్ అని అనుకుంటే అది పొరపాటు. ఎగ్జాక్ట్లీ కొరింథ్ చర్చ్లో ఇదే జరిగింది. కొరింథ్కి గిఫ్ట్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ గురించి మాట్లాడతారు, డాక్టరెన్స్ కూడా తెలుసు, కానీ వాళ్ళలో జెలసీ, గర్వము, ఫ్లెష్లీ బిహేవియర్ కూడా ఉండేవి. అందుకే పాల్ వాళ్ళని కరెక్ట్ చేస్తూ నాలెడ్జ్ కన్నా లవ్ ఇంపార్టెంట్ అని, గిఫ్ట్స్ కన్నా క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని రాస్తారు. కొరింథ్ 12th చాప్టర్ ఎండ్లో కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియు కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నానని చెప్పి 13th చాప్టర్కి తీసుకెళ్తారు. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటారు. అంటే పాల్ పాయింట్ ఏంటి? మీరు గిఫ్ట్స్లో జ్ఞానంలో ఎదిగినా ప్రేమ లేకపోతే ఇవన్నీ వేస్ట్ అంటారు. నిజానికి ఫారిసీస్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇదే కదా. వాళ్ళకి స్క్రిప్చర్స్ చాలా తెలుసు, లా గురించి నాలెడ్జ్ ఉంది, కానీ ఆ జ్ఞానం వాళ్ళని దీనత్వానికి కాకుండా గర్వానికి తీసుకుని వెళ్ళింది. బలహీనమైన వారి మీద భారాలు మోపుతూ, తక్కువగా చూస్తూ నానా విధాలుగా బాధ పెట్టారు. అందుకే యేసుప్రభు వాళ్ళని ఇలా అన్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. నాలెడ్జ్ ఉంది కానీ ఆ నాలెడ్జ్ అప్లికేషన్లో లేదు. ట్రూ స్పిరిచువల్ పర్సన్ అంటే బైబిల్ గురించి ఎక్కువగా తెలుసుకొని అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్న వ్యక్తి కాదు. క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చిపడుతున్న వ్యక్తిని మనం నిజమైన స్పిరిచువల్ పర్సన్ అనాలి.